హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజుది. మీకు కనిపిస్తూనే ఉంది, పూజ అంతా కూడా చేసింది. సో దీపావళి రోజు మాతలక్ష్మి పూజ అయితే నేను ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసిన పూజా విధానం మొత్తం బాగా నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా ఫ్యామిలీ తరపున మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. వీడియో అయితే ఇప్పుడు వస్తుంది, దీపావళి అయితే అయిపోయింది కానీ. సో హ్యాపీ దివాళీ మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీను. అండ్ దీపావళి కంటే ముందే మేము ఒక గిఫ్ట్ అయితే కొనుక్కున్నాం అనమాట. ఆ గిఫ్ట్ ఏంటో కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూసేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మా చిన్ని ఫ్యామిలీ ఆ రోజు దీపావళి రోజు ఇలా ఉన్నామన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు అయితే దీపావళి రోజు వీడియో అయితే చూశారు. దానికంటే ముందు వచ్చేసి మేము ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నామని చెప్పాను కదండి. అది వచ్చేసి ఇదే అనమాట, స్కూటీ. నా ఫస్ట్ బండి అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మా వారు ఇంకా మా అమ్మ నాన్న కలిసి తీసుకుంటున్నారు నా కోసం. చాలా హ్యాపీ. అండ్ ఇది వచ్చేసి కూడా మా బాబు కోసమే లేండి. తను నడవడానికి అంత ఇష్టపడట్లేదు, ఎందుకంటే వాడి స్కూల్ కొంచెం దూరం ఉంటుంది అండ్ పాప స్కూల్ దగ్గరగా ఉంటుంది. సో బాబు సరిగ్గా నడవడానికి ఇష్టపడట్లేదు అండ్ ఫ్యూచర్లో కూడా అవసరం ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి ఇప్పుడే తీసేసుకుంటున్నాం అన్నమాట. అండ్ దీనికంటే ముందైతే నేను సైకిల్ కూడా నడపలేదు. అండ్ ఒక 4 డేస్ వేరే వాళ్ళ స్కూటీ తీసుకొచ్చి నేర్చుకున్నాను అనమాట ఈ స్కూటీ కోసం. అండ్ బాబు కోసం కాబట్టి కొంచెం ధైర్యం చేసుకొని నేర్చుకుంటున్నాను. ఒక 70% అయితే ఇప్పటి వరకు వచ్చేసింది. ఇంకో 4-5 డేస్ అయితే మొత్తం నేర్చుకుంటా అని అనుకుంటున్నాను. దాని తర్వాత బాబుని తీసుకురావడం కానీ తీసుకెళ్ళడం కానీ బండి మీదనే చేయొచ్చు అనమాట, స్కూటీ మీద. అండ్ మాట్లాడడం కానీ ఒక 3 షాప్స్ చూసాము ఫస్ట్ అయితే. దాని తర్వాత ఒకే దగ్గర మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని స్కూటీ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ స్కూటీకి ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ పెట్టారనమాట. ఇలా కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్ అనమాట మాతాలక్ష్మిది. అండ్ హెల్మెట్ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ ట్యాక్సెస్ అవి కూడా దీపావళి దసరాకి వాళ్ళు లేవన్నమాట. సో అందుకోసం రేటు కూడా తగ్గింది కదా, సో అందుకోసం కూడా తీసుకున్నాం అనమాట ఇది వాళ్ళకి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ స్కూటీ. నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట. అండ్ ఇది వచ్చేసి జూపిటర్ 125cc అనమాట. సో బేస్ మోడల్. చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా. అండ్ మా బాబు కోసం నేను స్కూటీ నేర్చుకుంటా. ఒక స్టెప్ అయితే వచ్చేసింది నేర్చుకోవడం వైపు. ధైర్యంగా ఒక అడుగు అయితే వేసేసాను. సో మా అమ్మ నాన్న ఇంకా మా వారికి పెద్ద పెద్ద థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకోబట్టే కదా నాకు ఒక స్కూటీ వచ్చింది. నేనైతే అసలు ఎప్పుడు అనుకోలేదు ఒక బండి నడుపుతా అని.
కాకపోతే ఈ మధ్య అందరు చేస్తున్నారు ధైర్యంగా పిల్లల కోసం. నాకైతే ఇంకా ముందు ముందు పిల్లలు ఇద్దరు కోసం కాబట్టి నేర్చుకుంటున్నాను. సో మీరేం కొనుక్కున్నారు ఈ దివాళీకి అన్నది కామెంట్ చేయండి. స్పెషల్గా గోల్డ్ కూడా అయినా చెప్పండి. మీరు గోల్డ్ తీసుకున్నారా, సిల్వర్ తీసుకున్నారా, లేదంటే ఇలాంటివన్నా వస్తువులు తీసుకున్నారా అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఇంకా జూపిటర్ తీసుకున్నాం స్కూటీ. సో చాలా అంటే చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఏ రోజైతే కొనుక్కున్నామో ఆ రోజే ఇంకా 6:30 అలా అవుతున్నా కూడా ఆ రోజే పూజ అయితే చేయించామన్నమాట స్కూటీకి. ఇంకా అయిపోయింది పూజ అంతా కూడాను. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా హ్యాపీ దివాళీ. అండ్ వ్లాగ్ మొత్తం లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.